వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అటు ఎంఐఎం పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టడం అనేది జరిగింది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా గౌతమ్ రావుని అభ్యర్థిగా నిలబెట్టింది. సో ఈసారి గెలుపు మాదే అని చెప్పేసి మిర్జా రియాజ్ ఉల్ హసన్ అఫ్రేడి ప్రస్తుతం ఆయన ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ బలాలు బలహీనతలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కీలకంగా బీఆర్ఎస్ పార్టీ కీలకంగా కాబోతుంది. మరి బీఆర్ఎస్ మద్దతు భారతీయ జనతా పార్టీకి ఉంటే సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న భావన ప్రజల లోపలికి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే ఒకవేళ బీఆర్ఎస్ గనక ఎంఐఎం కి పోటీ అంటే సపోర్ట్ చేస్తే సో ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనే భావన ప్రజల లోపలికి బీజేపీ తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి ఎన్నికల్లో బీఆర్ఎస్ సైలెంట్గా ఉంటుందా? తమ కార్పొరేటర్లతోటి ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఇస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థి పార్టీలకు అతీతంగా నాకే ఓటు వేయండి, ఎంఐఎంని ధీటుగా ఎదుర్కొనాలంటే డెఫినెట్ గా మనం అవసరం అని చెప్పేసి బీజేపీ ప్రచారం చేస్తుంది. దాదాపుగా మాకు 50 పైన స్థానాలు ఉన్నాయి, గెలుపు మాదే. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తోటి స్నేహం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లు కూడా ఇటు ఎంఐఎం కేస్తే 55 ఓట్లతోటి ఎమ్మెల్సీ ఎంఐఎం కైవసం చేసుకునే అవకాశం ఉంది. సో మొత్తం చూసుకున్నట్టయితే 112 మంది ఓటర్లు ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 112 మంది ఓటర్లు, అందులో 21 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు వచ్చేసి దాదాపుగా 31 మంది ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఐఎం కి దాదాపుగా 50 ఓటర్లు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి 31 ఓటర్లు ఉన్నారు. బీజేపీకి కేవలం 26 మంది మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ కి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి 5 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. సో ఇక్కడ ఎంఐఎం పార్టీకి అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ కనుక యాడ్ అయితే 55 ఓట్లతోటి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు కనుక అంటే బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే 57 ఓట్లతోటి బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ అలాగే ఎంఐఎం కలిస్తే కేవలం 55 ఓట్లే, బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఏకంగా 57 ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో 2 ఓట్ల తేడాతోటి ఇక్కడ బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో యాక్చువల్ గా ఎంఐఎం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసినప్పుడు ఎవరు కూడా వెయ్యలేదు. సో ఎన్నికలు అనేది అనివార్యం అవుతుందని చెప్పేసి భావించిన వేళ సడన్ గా ఇటు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఎంఐఎం కి కూడా బీజేపీ ఒక రకంగా షాక్ ఇచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ 31 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఎవరెవరంటే ఒకసారి చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి 6 ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లోక్సభ సభ్యుడు కొండ విశ్వేశ్వర రెడ్డి, ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, అలాగే ఎమ్మెల్యే రాజా సింగ్. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎస్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. అందులో రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, అలాగే కేఆర్ సురేష్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ వెళ్ళడం అనేది జరిగింది. సో మాగంటి గోపీనాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు, ఎమ్మెల్సీ ఎన్ఎస్ ప్రభాకర్ రావు, సురభివాణి దేవిలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. సో ఇంకా ఎంఏకి మాత్రం దాదాపుగా 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కాబట్టి, అలాగే కాంగ్రెస్ పార్టీకి 5 ఓటర్లు ఉన్నా మొత్తం 55 మంది ఓటర్లు కానున్నారు. ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ కూటమి మెజార్టీ ఉంది. తర్వాత బీఆర్ఎస్ కి 31 ఉన్నారు, బీజేపీకి 26 ఉన్నారు. మరి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలుసదా లేకపోతే కాంగ్రెస్ ఎంఐఎం ఫ్రెండ్షిప్ లో ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకుంటుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.